ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందా? 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారా? ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న 2 పోస్టుల కోసం 6 డజన్కు పైగా నేతలు పోటీ పడుతున్నారా? మరి ఆ 2 మంత్రి పదవులు ఎవరికి దక్కబోతున్నాయి? రేసులో ఉన్న నేతలు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. మిగిలిపోయిన 2 మంత్రి పదవులను 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే భర్తీ చేస్తారని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పెద్దలు బిజీగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్టార్ క్యాంపెయినర్గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఓ దఫా కేరళలో ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు. అయితే ఈ ఎన్నికలు ముగియగానే కేబినెట్ను విస్తరిస్తారని ప్రచారం సాగుతుంది. ఈసారి మంత్రి పదవుల కోసం 6 డజన్కు పైగా నేతలు పోటీ పడుతుండడంతో కేబినెట్లో ఎవరెవరికి బెర్తు ఖాయమైందనేది మాత్రం సస్పెన్స్గా మారింది. ఈసారి మంత్రి పదవి రేసులో విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మంత్రి పదవుల రేసులో చాలా మంది నేతలు ఉన్నారు. ముఖ్యంగా మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఇటీవల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేరు సైతం తెర మీదకొచ్చింది. అలాగే బీసీ కోటాలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రామగుండం ఎమ్మెల్యే మక్ఖన్ సింగ్ ఠాకూర్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ విజయశాంతి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో ఓ పోస్టును బీసీలకు, మరో పోస్టును రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారని ప్రచారం సాగుతుంది. అయితే ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ పెద్దలను కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి పదవి కోసం పార్టీని డైరెక్ట్ గా నిలదీస్తున్నారు. ఇదే సమయంలో డీకే శివకుమార్ లాంటి నేతలతో పార్టీ పెద్దలను తమ పేరును మరోసారి సిఫారసు చేయించుకున్నారు. కానీ కర్ణాటకలో డీకే పరిస్థితి బాగా లేకపోవడంతో ఆయన్ను పార్టీ పెద్దలు లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి పదవి దక్కని నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేసినంత పని చేస్తున్నారు. తాజాగా శాసన మండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి సైతం ధిక్కార స్వరం వినిపించారు. కేవలం మంత్రుల నియోజకవర్గాలకు అధికంగా నిధులు కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని నేరుగా ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. మరోవైపు మంత్రి పదవి దక్కక సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవితో సరిపెట్టుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఆయన సైతం మంత్రి పదవి కోసం ఇంకా ఆశలు పెట్టుకున్నారు. అందుకే పార్టీ కోసం కష్టపడ్డ వారికి న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. సీనియర్లను విస్మరిస్తే పార్టీకి నష్టం తప్పదని హెచ్చరించారు. మంత్రి పదవి ఆశించి భంగపడిన ప్రేమ్సాగర్ రావు కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఆయన కూడా జీవన్ రెడ్డి బాటలోని పార్టీకి రాజీనామా చేస్తారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. దాంతో కేబినెట్లో ఖాళీగా ఉన్న 2 పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం రెడీ అయ్యారు. అయితే ఈసారి మంత్రి రేసులోకి సీఎం రేవంత్ రెడ్డి కోటరీ రెడీ అయింది. ముఖ్యంగా డోర్నకల్ ఎమ్మెల్యేగా ఉన్న రామచంద్ర నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చినా ఆయన ఇంకా చేపట్టలేదు. అయితే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన సీఎంను కోరుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ విప్గా ఉన్న ఆది శ్రీనివాస్ కూడా మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్నారు. మున్నూరు కాపు కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కురుమ సామాజిక వర్గం కోటాలో బీర్ల ఐలయ్య సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే భర్తీ చేసేది కేవలం 2 పదవులే కావడంతో విప్లకు మంత్రి పదవులు దక్కడం కష్టమే అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ మంత్రి పదవుల నుంచి కొందరిని తప్పిస్తే మాత్రం వీరికి అవకాశం దక్కొచ్చని అంటున్నారు. మొత్తం మీద ఈ విషయంలో ఓ క్లారిటీ రావాలంటే మాత్రం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాకే అని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది.